ఫ్యాన్ దగ్గరికి దా. టీ తాగు. పౌడర్ డ్రైవా? టైము 4:30 అయిపోతుంది. అదే నా చల్ల కదిలిపోతుంది మారుతుంది. టైం వచ్చి దగ్గర దగ్గర 6 అవుతుంది. అసలు ఈ ఊర్లోనే దేవెట్ అనమాట. గుమ్మ అంటది ఈ ఊరి పేరు. సో ఇక్కడ బార్డర్ ఉంది. బార్డర్ దగ్గర మ్యాక్సిమం దింపాను. ఇంకా ఇక్కడ ఏదో ఊరు. టిఫిన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోతాను. ఉదయం 4 గంటలకు బయలుదేరాము. పర్లాకిమిడి అంటే పర్లాకిమిడి కాదు, పర్లాకిమిడి దగ్గర అనమాట. ఒక ఈవెంట్ అయితే వచ్చింది. 4 గంటలకు బయలుదేరితే 6 అయింది. అంటే 2 hours జర్నీ అనమాట. పర్లాకిమిడి ఎలా వచ్చామనంటే ముందు పాలకొండ వచ్చాము. పాలకొండ నుండి కొత్తూరు వచ్చాము. కొత్తూరు నుండి హడ్డుబంగి నుండి నవగాము, హడ్డుబంగి, ఆ తర్వాత పర్లాకిమిడి అనమాట. పర్లాకిమిడికి పెద్ద దూరం ఏమి ఉంటుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ తర్వాత గుమ్మ ఏదో ఊరంట, చిన్న విలేజ్. అక్కడ వచ్చింది ఆఫర్. ఇంకా డ్రాప్ చేసేసాను. అసలు డ్రాప్ చేసేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ ఒక 2 hours పడుతుంది. ఇప్పుడు 6 అయింది కదా, 7, 8 అవుతుంది ఇంటికి వెళ్ళినప్పటికీ. ఫైనల్లీ ఇంకా వెళ్ళిపోదాం. కొత్తూరులో కానీ అడ్డుమంగిలో కానీ టిఫిన్ చేసేసి ఇంక ఇంటికి వెళ్ళి సన్ రైజ్ సూపర్ ఉంది చూడండి. ఇంటికి వెళ్ళి ఇంకొంచెం ఫ్రెష్ అయిపోతాను. ఉదయం స్నానం కూడా చేసేసాను. 4 గంటలకే బయలుదేరిపోయాను. కొంచెం ఫ్రెష్ అయ్యి షాప్కి అయితే వెళ్ళిపోతాను. మళ్ళీ ఈవినింగ్ అసలు రమ్మన్నది. బస్సు ఉంటే వచ్చేస్తాను, లేదు అంటే వచ్చేయన్స్ అన్నది. బేగా అయిపోతే వచ్చేస్తాను అని చెప్పింది. లేట్ అయితే రమ్మంది. చూడాలి పరిస్థితి బట్టే. సన్ రైజ్ మాత్రం భలే ఉందబ్బా. ఇక్కడ పర్లాకిమిడి రోడ్డు మాత్రం పర్లాకిమిడి నుండి దగ్గర ఒక 10 kilometers సూపర్ ఉంది. అక్కడ నుండి సింగిల్ రోడ్డు. అక్కడ నుండి హడ్డుబంగ నుండి మళ్ళీ కొత్తూరు వరకు రోడ్డు అస్సలు బాగోలేదన్నమాట. సో దరిద్రంగా ఉంది. ఈ రోడ్స్ మాత్రం చాలా బాగున్నాయి. దగ్గర ఈ 10 kilometers మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ కూడా ఉంది చూడండి, క్యూట్గా. చాలా రోజులు అయింది ఒక రైల్వే స్టేషన్ అంటే రైల్వే గేట్ అనమాట. ట్రైన్ చూసి చాలా రోజులు అయిందని చెప్పి వెయిట్ చేస్తున్నాను, ట్రైన్ ఇస్తుంది అని చెప్పి. గేట్ వేసి ఉన్నాడు, చూద్దాం. హడ్డుబంకి కొత్తూరుకి మధ్యలో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. చాలా బాగుంటుంది చూడడానికి. చూడండి, కొత్త బ్రిడ్జ్ అనమాట. భలే కనిపిస్తుంది చూడడానికి. ఇక్కడ నుండి అయితే దగ్గర కొత్తూరుకి 8 kilometers, సీతంపేటకి 23 kilometers. జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన వాడికి ఏమైంది అయిపోయింది.
సో చెప్పాను కదా చాలా లేట్ అయిపోద్ది అని చెప్పి వచ్చిన ఫిషెస్కి ఫుడ్ వేసేసి ఇంకా కొంచెం టీ అయితే తాగుతాను. టీ తాగేసి ఇంకా షాప్కి స్టార్ట్ అయిపోతాను. షాప్కి అయితే ఇప్పుడే వచ్చాను, 10 గంటలకు వచ్చాను. ఇంటి దగ్గర అయితే పడుకుని పోయాను అనమాట. 1 గంట పడుకొని 9:30కి స్టార్ట్ అయ్యాను. బాక్స్ కూడా తీసుకొచ్చాను. ఇప్పుడు 10 అయింది. వచ్చి మొత్తం తుడిసేసి దీపం గట్ట పెట్టేసి అండ్ కూర్చొని యాపిల్ పండు అయితే తింటున్నాను. బాగా రెక్కెత్తిపోయాను. అంటే ఎర్లీ మార్నింగ్ 4కి లేసాను కదా, ఫుల్ నిద్ర వచ్చింది అనమాట. ఈరోజు బీరకాయ పప్పు అండ్ పెసరపప్పు అనమాట. ఇప్పుడైతే టైం 1 గంట అవుతుంది. ఇప్పుడే తింటున్నాను. ఎక్కువ తినబుద్ధి ఇట్లేదు. సాయంత్రం అనేది వెళ్ళాలి, పర్లాకిండి వెళ్ళాలి. మార్నింగ్ ఒక దగ్గర పూరి తిన్నాను కదా, అంత బాగాలేదు. కొంచెం చాలా ఆయిల్ ఎక్కువ లాగేసింది అనుకుంటా. గుండెలో అయితే కొంచెం మండుతున్నట్టు అయింది. దాంతో అన్నం కూడా తినబుద్ధి ఇట్లేదు. ఇప్పుడు కొంచెం అన్నం తినేస్తాను. కర్రీ ఉంది కాబట్టి కర్రీ కంప్లీట్ చేసేసి ఇంకా కాము కూర్చొని వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. డైలీ మనం వీడియోస్ పెడతాము, అయితే చూడండి, లైక్స్ అయితే కొట్టండి. ఈ వీడియోస్ అని కదా చాలా కష్టం ఉంటుంది. డైలీ ఒక వీడియో పెట్టాలంటే, ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో పెట్టాలంటే చాలా కష్టం అనమాట. ఆన్ ద టైం పెట్టాలన్నా సరే చాలా కష్టం. ఏ పని ఉన్నా కంపల్సరీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చి పెడతాను. నిన్న వాయిస్ ఓవర్ ఇవ్వడం అవ్వక, అదే షాప్లో అవ్వక, బయటికి వెళ్ళి ఒక 3 కిలోమీటర్స్ దూరం ట్రావెల్ చేసి కొంచెం నిర్మానుష్యమైన ప్రాంతంలో వాయిస్ ఓవర్ ఇచ్చాను. అలా ఉంటుంది అన్నమాట యూట్యూబర్స్ కష్టాలు. చాలా బాగున్నాయి. బాక్స్ నిన్న మర్చిపోయాను, అందుకే ఈ బాక్స్ తీసుకొచ్చాము ఈరోజు. ఏమొచ్చి 2 అవుతుంది అనమాట. సో తినేసి అలా కూర్చున్నాను. ఇప్పుడు ఎడిటింగ్ చేసి అప్లోడ్ అయితే చేసేస్తాను. ఇప్పుడు లాంగ్ వీడియో ఒకటి, షార్ట్ వీడియో ఒకటి. ఎందుకనంటే మళ్ళీ నైట్ నేను ఉండను కదా, మళ్ళీ ఎడిటింగ్ అని అండ్ అవ్వదు. సో ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే చేసేసి ఇంకా షార్ట్ వీడియో, లాంగ్ వీడియో అప్లోడ్ చేసేస్తాను. 6కి వెళ్తాను అనమాట. కరెక్ట్ 6కి వెళ్ళి మరి ఇంటికి వచ్చినప్పటికి ఏ టైం అవుతుందో ఏంటో తెలీదు. వన్స్ షెడ్యూల్ పెట్టేస్తే ఏదో ఒక టైంకి అయితే రిలీజ్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ కూడా చూస్తారు. రెగ్యులారిటీ ఇంపార్టెంట్, రెగ్యులర్గా అప్లోడ్ చేయడం ఇంపార్టెంట్. ఇదనమాట ఈరోజు బ్లాగ్ అయితే. నిన్న అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళాము, నైట్ వెళ్ళాము. మార్నింగ్ 3:30-4కి లేపేసింది అసలు. లేపేసి అక్కడ నుండి ఇంకా పర్లాకేమో తీసుకెళ్ళింది. పెట్టేస్తాను. చిన్న విలేజ్ అనమాట, మారుమూల విలేజ్. అక్కడ దించేసి ఇంకా ఇంటికి వచ్చాను నేను. అక్కడ నుండి ఎలా వెళ్ళాలంటే ఇక్కడ వేరే ఒకటి నుండి పాల్గొండ నుండి సీతంపేట నుండి కొత్తూరు నుండి హడ్డుబంగి నుండి పర్లకింది అనమాట. రిటర్న్లో మళ్ళీ అలానే వస్తాం. సీతంపేట మా ఊరు కాబట్టి అక్కడ పడుకొని 1 గంట. 9 గంటలకు లేచాను. లేచి ఉదయం 4కే రెడీ అయిపోయాను అనమాట. స్నానం కూడా చేసేసి రెడీ అయిపోయాను. 9:30కి ఇంకా మా అమ్మ అప్పటికప్పుడు వంట వండేసి ఇంకా బాక్స్ పెట్టింది అనమాట. వచ్చాను 9:30, షాప్ తీసినాక 10. ఈరోజు అయితే అస్సలు బేరం అనేది లేదు, అస్సలు దారుణంగా ఉంది ఈరోజు. చాలా తక్కువ, అసలు పెద్దగా ఏం లేదు. ఎండ కూడా చాలా దారుణంగా ఉందన్నమాట బయట. సో వీడియోని కొంచెం లైక్ చేయండి, షార్ట్ వీడియోస్ చూడండి, లాంగ్ వీడియోస్ చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.